జై భవాని. ముచ్చట ఏంటంటే మా విజయదుర్గ మండలి దగ్గర మాల వేసుకున్న స్వాములం అయితే కొంతమంది జగిత్యాల నవదుర్గ సేవా సమితి దగ్గరకి అయితే వెళ్తున్నాం. ఆ వీడియో అప్లోడ్ చేస్తా చూడాలి. అట్లానే మన ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ జై భవాని. ఇంకా మా స్వాములు కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా యాడ్ చేస్తా, వాళ్ళని కూడా చూపెడతా చూడాలి. జై భవాని. ఇగో మా బండ్లకి పెట్రోల్ దాత వచ్చేసి నితిన్ స్వామి, మా స్వాములకి ఫ్రూట్స్ దాత వచ్చేసి ఆశీష్ స్వామి. ఇగో ఈ స్వామి అయితే వచ్చేసి వాటర్ బాటిల్ స్పాన్సర్ చేస్తుండు. ఇక మనసుకోకోలం అయితే సెట్ అయిపోయినాం. ఇట్లనే ఒక పెద్ద ట్రిప్ ప్లాన్ చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు మాకు షెడ్యూల్ అయితే బిజీ ఉంది. అందుకోసం అని చెప్పేసి నవదుర్గ సేవా సమితి మాకు ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది, అందుకే అక్కడికి వెళ్తున్నాం. అక్కడ కూడా మొత్తం అప్డేట్ ఇస్తా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఒకసారి అందరు మరోసారి జై భవాని, జై భవాని. జై భవాని. రెండు సందీప్ భవన్లు. జై భవాని. ఇది వచ్చేసి ఇంకో బండి. జై భవాని. ముందు వెళ్ళిపోతున్నాం. నీళ్ళ దాత నీళ్ళు తీసుకొస్తుండు. ఫైనల్లీ జైత్యాలకి అయితే వచ్చేసినాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకు అని అంటే వన్ ఆఫ్ ద ఫేమస్, ఇక మా జైత్యాల డిస్టిక్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అన్నట్టు నవదుర్గ సేవా సమితి అంటే ఎట్లా అంటే మస్తు వైభవంగా, అంటే ఫుల్ గ్రాండ్గా చేస్తారు అక్కడ. ఇప్పుడు మేమైతే డే టైంలో వెళ్తున్నాం. డే టైంలో కూడా ఏ విధంగా అయితే జరుగుతుందో చూపెడతా చూడాలి. నైట్ టైంలో అయితే ఇంకా అదిరిపోతుంది. ఎందుకంటే అక్కడ జనాలు వాళ్ళు ఇట్లా చూసుకున్నట్టయితే కళ్ళు సరిపోవన్నట్టు ఇంకా అక్కడ మనకు అట్లా జరిగే కార్యక్రమాలకి. ఇప్పుడు ఇక్కడ డే టైంలో కూడా ఏం కాదు, మంచిగానే ఉంటుంది. నేనైతే ఫుల్ మొత్తం అప్లోడ్ చేస్తాను వీడియోని. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అట్లనే సపోర్ట్ చేసి లైక్ అయితే వేయండి. కామెంట్లో కూడా ఒకసారి జై భవాని అని కామెంట్ చేసేయండి. జై భవాని. బండ్లు అయితే అక్కడ పార్క్ చేసేసి నడుచుకుంటూ పోతున్నాం. వీడికించి ఒక 100-200 మీటర్స్ దూరమే, బాగా ఏం దూరం ఉండదు పార్కింగ్ కాడికి వెళ్ళి. ఇక అక్కడ పార్కింగ్కి జాగా లేదని అక్కడనే పెట్టమన్నారు, పెట్టేసినాం. కనిపిస్తున్నావు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసిళ్ళు ఆడ. ఏ జై భవాని స్వామి, మనీష్ స్వామి, మనీష్ భవాని, జై భవాని. తెలైందా గిట్ యూస్ చెప్పు, గిటు ఇగో జై భవాని. అయ్యో
ఇలా మబ్బులు ఉండదు. ఓ కళ్ళు ఉడతలు ఎండ ఎండ మనీష్ బాగా నీకు కనిపిస్తలేవట. జై భవాని ఎంట్రన్స్ చెప్పిన మా జగిత్యాల డిస్టిక్లోనే ఫేమస్ అని చెప్పేసి చెప్తున్నా ఎంట్రీలో. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది చూస్తులే. టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అండి. ఇక్కడ చూస్తుంది కదా, ఇక్కడైతే వచ్చేసి భిక్ష చేసే ప్రదేశం అన్నట్టు ఇది. భోజనాలు ఇక భిక్ష అంటే ఇక మేము మాలలో ఉన్న వాళ్ళం అట్లా భిక్ష అంటాం అన్నట్టు. చూస్తుంది కదా ఇక్కడ వేషీలు బాగానే మందికి అయితే ఇక్కడ పెడతారు భిక్ష. అక్కడ కుకింగ్ అవుతుంది. దగ్గరికి వెళ్ళి అయితే చూపెడతా. విజిబుల్ అయితే అవుతలేదు కదా, ఇగో జూమ్లో వెళ్ళి దగ్గరికి కూడా పోయి చూపెడతా. ఇక్కడ రోజు డైలీ అయితే యజ్ఞం అయితే ఉంటుందంట. ఇగో మా భవాన్లో అయితే వచ్చిళ్ళు. జై భవాని. ఇక్కడే టెంపుల్ అయితే పర్మనెంట్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. పూజ కార్యక్రమం అయితే స్టార్ట్లో ఉంది. చందనం సమర్పయామి. ముఖవాసనాత్ కామనవుడురా అక్షతరు విరాట్ బలం తాంబూలం సమర్పయామి. జర్నలిస్టు అమ్మ మాత మీరు అన్ని డెకరేషన్ చూస్తున్నా. సెటప్ అయితే చెప్పినా కదా, మా జగిత్యాల డిస్టిక్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అన్నట్టు నవదుర్గా సేవా సమితి అని. చూసిల్లా ఇప్పుడు బ్యాక్ డ్రాప్లో ఉంది కదా, బ్యాక్ డ్రాప్ అనేది ఈవినింగ్ మార్నింగ్ మొత్తం చేంజ్ చేసేస్తారంట. ఇంకా మనకి ఇప్పుడు డే టైంలో వచ్చినాం కాబట్టి అయినా బాగానే ఉంది, మనకు చూసుకోవచ్చు. అమ్మవారు చూడండి ఒకసారి ఫేసు. ఇంక ఇప్పుడు మనకి పబ్లిక్ అయితే రష్ లేరు. వట్టప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇట్లా ఖాళీ అయితే అస్సలు ఉండదంట చెప్తున్నారు భవానీలు. జై భవాని. జై భవాని. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు.
చెప్పినా కదా ఎట్లుంది అమ్మవారు చూసిల్లు కదా. కామెంట్ సెక్షన్లో జై భవానీ అయితే కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు దుర్గమాత కదా, నెక్స్ట్ ఏమైనా కంటెంట్ ఉంటే మీ దగ్గర ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేస్ ఉంటే అది నాకు కామెంట్ సెక్షన్లో అయినా లేదా ఇన్స్టాలో DM చేయండి. నేను అది చూసుకొని మీకైతే రెస్పాండ్ అయ్యి మీ దగ్గరకు అయితే వస్తాను. నేనైతే వీడియోలు కూడా తీసుకుంటా, ఏం లేదు, నేనైతే అందరికి రెస్పాన్స్ అవుతా. ఇంకా చెప్పాలి అని అంటే మన కొరుట్ల సర్కిల్లో మంచి మంచి మండపాలు ఎవరైతే ఉన్నాయో దుర్గమ్మవి చెప్పండి, నాకు కామెంట్ చేయాలి. నేను కంపల్సరీ వచ్చి వీడియో అయితే తీసుకుంటా. నేనైతే 100% అయితే వచ్చేసి వీడియో తీసుకుంటా. అట్లనే యూట్యూబ్లో ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తా. చలో ఒకసారి కామెంట్ సెక్షన్లో జై భవానీ అని కామెంట్ చేసింది. జై భవానీ.